ఏమైందన్నా? బాగా వాన పడేటట్టుగా ఉంది. నువ్వు ఇంటికి వెళ్ళి టార్పాయి టోపీ తీసుకురా వెళ్ళు. అలాగే అన్నా. అక్క 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 ఎక్కడికి వెళ్ళిపోయింది? అక్క చేపల కోసము గంపివ్వండి. అది గుమ్మ వెనకాలుంది. సరే. ఒక చేపని వేశాను, 2 చేపల్ని వేశాను. పిల్లలు ఆడుకుంటున్నారా? ఆడుకోండి. నాన్న కోపంగా ఉండటం వల్ల, అమ్మ మీద ప్రేమను చూపించకపోవటం వల్ల కొంచెం కొంచెంగా అమ్మ నాచార్ అంకుల్ వల్లో పడింది. మొదటిసారి ఊరు నుంచి బయటపడుతున్నా, చాలా మిస్ అవుతున్నా. మీరు అమ్మని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఉండొచ్చుగా. మా అమ్మకి ఒక తోడున్నట్టుండేది, మీరు ధైర్యంగా బయటకు వెళ్లేవారు. అవును, ఇది కూడా నిజమే. వెళ్ళొస్తానమ్మా. సరేనండి. అదిగో మన రాఘవ మాస్టర్ వస్తున్నారు. ఎవడే వీడు? నిన్నే అడుగుతున్నాను, ఎవడే వీడు? ఎవడ్రా నువ్వు? బయట వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి రెచ్చిపోకండి రా, చంపేస్తాను. చాలా ఆపండి. కట్టుకున్న భార్యని, అలాగే చిన్న పిల్లల్ని కూడా వదిలేసి వెళ్లిపోయిన వారే కదా మీరు. ఎప్పుడేదో కొత్తగా మాట్లాడుతున్నారు. నాన్న నన్ను పొగరుతోట అది 20 ఏళ్ల క్రితమే పూర్తయిపోయింది. అలా కాదు, గార్డియన్ అనుకుంటే గనక ఇక అది కూడా మాకు అవసరం లేదు. మిమ్మల్ని చూస్తుంటే నాకు కోపంగా ఉంది. నోరు మూవి, అధిక ప్రసంగి. ఏంట్రా చూస్తున్నావు నిన్ను? దయచేసి మమ్మల్ని బతకనివ్వండి, మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నా? నేను తనని పెళ్లి చేసుకోబోతున్నా. రా వెళ్దాం.
నీలా, సార్ లాస్ట్ మంత్ అకౌంట్స్ క్లోజ్ అయిపోయింది కదా, ఆ ఫైల్ ఎక్కడా? శ్యామ్ లీవ్లో ఉన్నారు కదా సార్, కొన్ని ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయి. రేపటికిస్తే చాలా సార్. సరే, దాన్ని ఇచ్చేసేయ్. మండే ఆడిటింగ్ ఉంది, నీకు గుర్తుందిగా? మ్, ఆ. ఓకే సార్. అన్నయ్య, ఇక్కడ తల్లూరు ఫైనాన్స్ ఎక్కడ ఉంది? అదిగో అక్కడ. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, శరత్ సారే కదా? అవును. గుడ్ మార్నింగ్. అలెక్స్ సార్ నాతో చెప్పారు. ఆ. నా పేరు శ్యామ్, తను నీలా, ఇక్కడ అకౌంటెంట్. నమస్తే సార్. అర్జెంట్ పని మీద సార్ చెన్నైకి వెళ్లారు. ఓకే. ఏదో అడ్మిషన్ అనుకుంటాను, రేపు తిరిగొస్తారు. సార్ ఫోన్ చేశారు, నాకు తెలుసు. హోటల్లో మీకు రూమ్ బుక్ చేశారు, ఓ రూమ్ నంబర్ 162. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి సార్, ట్రావెల్ చేసి వచ్చుంటారు కదా. ఓకే, థ్యాంక్స్. ఓకే సార్. శ్యామ్ రూమ్ చెప్పాడు కదా? 162 పైన.